హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈ రోజు అయితే మన వీడియో చూసేసేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే రేపు దీవెన బర్త్డే. దీవెనకి షాపింగ్ తెలియదు. ఆగస్ట్ 1 రోజు దీవెన బర్త్డే. 4 o'clock వస్తుంది ఇప్పుడు వీడియో. విష్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. దీవెన బర్త్డే అయితే రేపు అనమాట. బర్త్డే కోసం అంటే సపరేట్ గా డ్రెస్ వేరే తీసుకున్నాము. అలాగే షూటింగ్ కి, బర్త్డే కి మార్నింగ్ వేసుకోవడానికి కూడా హాఫ్ సారీస్ అయితే స్టిచ్చింగ్ చేయించాము. ఫస్ట్ మీకు చూపిస్తాను ఈ సారీస్ ఎక్కడ తీసుకున్నాం, ఎంత పడ్డాయి, ఎవరు కుట్టారు, ఏంటి అనేది ఫుల్ డీటెయిల్ చెప్తాను మీకు. కావాలంటే మీరు కూడా అలానే అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళంటే వాళ్ళు కాదు, మా అక్కే అనమాట, కజిన్. చూపిస్తాను మీకు ఇప్పుడు. మేమైతే 2 హాఫ్ సారీస్ అయితే స్టిచ్చింగ్ చేయించుకొని తీసుకోవడం. యాక్చువల్గా 4 సారీస్ తీసుకున్నాము. కాకపోతే శ్రావణం అలాగే ఆషాఢంలో ఫుల్ బిజీ ఉంటారు కాబట్టి టైలర్స్, మా అక్క చాలా బిజీ అనమాట. అందుకే 2 అయితే అర్జెంటుగా కావాలంటే ఈ 1 వీక్ బ్యాక్ ఇచ్చాము. అప్పటికి టైం తీసుకొని బయటికి వెళ్ళి షాపింగ్ చేసి వచ్చి వీటికి లైనింగ్స్, శారీస్ అన్ని తీసుకొని వచ్చి దీవెన మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్చింగ్ చేస్తే ఒక 2 డ్రెస్సులు వచ్చాయి. ఇప్పటికి ఒక 1 వీక్ 10 daysకి చాలా బాగా కుడుతుంది స్టిచ్చింగ్. కానీ ఇప్పుడు సేమ్ బొటిక్ ఎలాగో అట్లనే ఉంటుంది అనమాట. వెరైటీస్ కానీ, బ్లౌజ్ డిజైన్స్ కానీ, సెలెక్షన్, కాంబినేషన్స్ కూడా బాగా చేస్తుంది. చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదా ముందే, పూర్తి డీటెయిల్స్ ఇస్తాను, ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. ఇంకా అంటే సోషల్ మీడియాలో అంత ఎక్కువగా ఇది అవ్వలేదు అనమాట. ఇప్పుడే క్రియేట్ చేసాము, ఇప్పుడే వస్తుంది. ఇప్పుడు ఇన్స్టా గానీ, యూట్యూబ్ గానీ ఇప్పుడే పెట్టుకున్నారు. వర్క్ మాత్రం స్టార్ట్ చేయలేదు. కొన్ని సంవత్సరాలు అవుతుంది ప్రాక్టీస్ ఉండి. నా చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో కుడుతుంది. చాలా సంవత్సరాల నుండి ప్రస్తుతానికి వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని మిషన్స్ 2 or 3 ఉన్నాయి. నేను కూడా చేసిన ఎంబ్రాయిడరీ అన్ని ఉన్నాయి, చేస్తుంది. అది అడ్రస్ వచ్చేసి మనకి ఇక్కడ కొత్తపేటే, ఇక్కడ తెలిసిందా కదా, కొత్తపేటలోనే వాళ్ళది. మీకు ఎవరికైనా అక్కడ దగ్గరలో ఎవరైనా ఉన్నా సరే, లేదంటే ఇంకెక్కడైనా సరే ఆమె అయితే కుడుతుంది, మంచిగా కుడుతుంది. కావాలంటే అడ్రస్ ఇస్తాను, ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. ఎందుకంటే బిజీగా ఉంటది అనమాట, ఎప్పుడు మిషన్ మీదనే ఉంటది కాబట్టి టైం వేస్ట్ చేయకుండా వాళ్ళది కూడా మీకు అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేసి అప్రోచ్ అవ్వండి. మీకు ఒకవేళ మీకు నచ్చిన శారీ ఏదైనా షాపింగ్కి వెళ్ళి తీసుకురమ్మన్నా ఆ మెటీరియల్ తీసుకొచ్చేసి కూడా మీకు ఒకసారి మీరు వెళ్తే మెజర్మెంట్స్ పంపిస్తేనో మీరు వెళ్తేనో తీసుకొని కొరియర్ కూడా చేస్తుంది అనమాట. మాకు ఇప్పుడు ర్యాపిడోలోనే వచ్చాయి, అంత దూరం వెళ్లకుండా. ఇప్పుడైతే చూద్దాము. 4 సారీస్ అయితే. ఇంకొకటి ఏంటంటే గ్రీన్ అండ్ రెడ్ ఇంకోటి ఉంది అక్క దగ్గర. ఒకటేమో నేను చెప్పా ఈ కలర్, ఒకటి అయితే చాయిస్ మేము చెప్పినాము. ఇంకోటేమో అడిగింది అనమాట, నా చాయిస్ నాకు వదిలేయండి, నేను ఏదో ఒకటి కుడతాను అంటే తేయడము. నాకు వీడియో కాల్ చేసింది, సెలెక్ట్ చేసాము. ఈ 4 2 మాత్రమే కుట్టగలను, తర్వాత ఇంకొక 1 వీక్ తర్వాత 2 ఇస్తా అనింది. ఇప్పుడైతే మీకు డ్రెస్సెస్ చూపిస్తాను. ఇది వచ్చేసి ఒకసారి అనమాట, ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్సింగ్. ఇది షూటింగ్స్ కి పట్టు లంగా టైప్ లో అవసరం అవుతుంది కదా ఎప్పుడైనా ట్రెడిషనల్ గా, అలా ఉందన్నమాట. ఐరన్ కూడా చేసింది. మనం ఎలా పడితే అలా ఇప్పకుండా నీట్గా ఉంచుదాం. మా అమ్మ కూడా ఇప్పుడే చూస్తుంది, నేను కూడా ఇప్పుడే చూస్తాను. స్టిచ్ చేసి ఇప్పుడే కవర్లో నుంచి తీసాను నేను. చాలా బాగుంది ఈ సారీ, పెద్ద బార్డర్ వచ్చింది అనమాట. ఈ సారీ వచ్చేసి మనకి 750 or 800 పడింది. ఇది ఒక్కటి కొంచెం 800 పడింది. మిగిలిన సారీస్ అన్ని 700, 750లో వచ్చాయి. వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది, ఫినిషింగ్ కానీ ఇదంతా చూడండి. ప్లీట్స్ కూడా బాగా వచ్చింది, గేర బాగా వచ్చింది, మంచి లైన్. దీవెన ముందు నేను పదే అదే చెప్పాను అనమాట, కుచ్చుకోవద్దు అక్క, అసలు ఏమాత్రం కుచ్చుకు మనం ఎంత బాగా కుట్టినా సరే వేస్ట్ అవుతుంది, వేసుకోదు అనేసి. లైనింగ్ కూడా చాలా సాఫ్ట్ వేసింది. ఒకవేళ పెద్దగైనా సరే సరిపోకపోతే ఇది ఇప్పుకుంటే మనకి ఇంకా లెంత్ వస్తుంది అనమాట. కొన్ని రోజులు వేసుకున్నాక సరిపోదు కదా, ఎదిగే పిల్లలు కాబట్టి వేసిందనమాట. ఇది సరిపెట్టేట్టుందిగా. మనరాలు బర్త్డేకి నేను వేసుకుంటున్నా ఫస్ట్. చూడండి బాగుంది అని చెప్పండి, నాకు కూడా ఒకటి తీసుకుంటా. మీరు అందరు తీసుకోమంటే తీసుకుంటా. మనదాలనే అడుగు తీసుకోమని అని అడిగితే తీసుకోమంటది. నా మనోడు తీసుకోమంటాడు. బాగుంది, కలర్ కూడా బాగుంది. జిప్ కూడా ఈ కలర్ కి బార్డర్ బాగుంది. జాగ్రత్త మడతేస్తే తర్వాత. ప్రస్తుతానికి అయితే ఇది. దీనికి బ్లౌజ్ చూపిస్తాను. బార్డర్ కలరే బ్లౌజ్ వచ్చింది.
ఏమోని బాగుంటుందో చూడాలి. వర్క్ చేసింది, వర్క్ చేసిందా? ఆమె చేస్తుందా? చేస్తుంది ఎంబ్రాయిడరీ మిషన్. అదే చెప్తున్నా మీకు, ఒక దగ్గరికి వెళ్తే సెలక్షన్ గానీ, మిషన్ టైలరింగ్ గానీ, వర్క్ గానీ మీరు ఒక దగ్గర ఇస్తే సరిపోతుంది. ఆల్ ఇన్ వన్ అన్నమాట. చిన్న ఇట్లా బుట్టస్ లాగా పెట్టేసి చిన్న పఫ్ ఇచ్చేసి ఎల్బో వరకు హ్యాండ్స్ పెట్టింది. వర్క్ కూడా చేసింది. చూడండి ఎంత నీట్ గా ఉందో. ఎప్పటి నుంచో రమ్మంటుంది. దాదాపు 1 year 2 years అయింది. ఖమ్మంలో ఉన్నప్పుడు, మా అక్క వాళ్ళు ఖమ్మంలో ఉన్నారు, అప్పుడు వచ్చినప్పటి నుంచి రమ్మంటే మాకేం కుదరట్లేదు. ఇక్కడికి వచ్చిందా చూడండి, పెద్ద ఎదిగే పిల్లలు కదా, ఖర్చు కూడా చాలా పెట్టింది. కావాలంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్ కూడా బాగా పెట్టి, దీవెన ఎప్పుడు వేసుకోలేదు ఇలాంటి నెక్. ఇట్లా బ్యాక్ ఫ్రంట్ వర్క్ చేపించింది అనమాట. దీనికి ఇంకా చున్నీలు మేము ఇప్పుడు తీసుకురావాలి. ఇది ఫ్రంట్ అంటే ఇది కనిపించదు కదా ఓని దగ్గర అనేసి సింపుల్ గా చేసింది. ఇదన్నమాట ఒకటి. ఇది వచ్చేసి బ్లూ ఒకదాన్ని చేసింది. ఇది బర్త్డేకి వేసుకుంటే బాగుంటుంది, కొంచెం గ్రాండ్ గానీ. యాక్చువల్లీ మేము టైం ఇవ్వలేదు, ఇంకా బిజీగా ఉంటుందని చెప్పాం కదా. మిగిలిన వాటికి కూడా ఇంకా బాగా కుడతా అన్నది టైం తీసుకొని. ఇదేమో బ్లూ శారీ బ్లౌజ్, బటన్ వచ్చింది బ్యాక్, వెనక వైపు ఇది. ఇది ఫ్రంట్, ఇది ఒక నెక్. ఎంత నీట్గా ఉంది చూడండి. పైపింగ్ కూడా చాలా నీట్గా వేసింది. హ్యాండ్స్ ఏమో హాఫ్ పెట్టింది, దీనికి హాఫ్ బాగుంటాయని. పిల్లలు కదా అన్ని పెద్దవి అయితే బాగోదనేసి. ఇదేమో బ్లూ అండ్ పర్పుల్. మామూలు అంటే డిజైన్ దానికి. వీటిలో ఫుల్ బ్లౌజెస్ కూడా వచ్చాయి. క్లాత్ కొంచెం మిగిలింది కానీ ఇంకా టైం లేదని చెప్పా కదా. ఫుల్ బ్లౌజ్ లంగా జాకెట్ లాగా, పట్లంగా జాకెట్ లాగా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటది. ఇవి లుక్ కోసం ఇదన్నమాట. చూపిస్తాను, ఇలా వేసుకోవాలి. చాలా పెద్దగా వచ్చింది లెహంగా అయితే. బ్లౌజ్ కూడా మళ్ళీ దీంట్లో మిగిలింది, ఫుల్ బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుంది. చూడండి ఎంత పెద్దగా ఉందో. దీనికి ఓని ఇది తీసుకొద్దాం అనుకుంటున్నాం. ఇది బచ్చల పండు కలర్ గానీ, పింక్ గానీ. కవర్ లో పెట్టేసరికి అది నలిగినట్టు అనిపిస్తుందా, లేకపోతే ర్యాపిడ్ వాళ్ళు ముందు పెట్టుకుని తీసుకొస్తారు కదా, కవర్ లో పెట్టి అట్లా ఐరన్ చేసింది కానీ అయిపోయింది అనమాట. ఇంకా 2 sarees ఉన్నాయి, అవి స్టిచ్. యాక్చువల్ గా మేము ఏమనుకున్నాం అంటే ఇవే వేద్దాం బర్త్డేకి, ఒక అంటే టైంకి వస్తాయో రావో అని ఒక అంటే ఉంటది కదా, మళ్ళీ టెన్షన్ ఎందుకు అని చెప్పి మళ్ళీ మేము వేరే తీసుకొచ్చినాము. మామూలుగా రెడీమేడ్ ఇవి కాదు, వేరే డ్రెస్. అది కూడా చూపిస్తాను ఎందుకంటే ఇదేనా 2 ఉన్నాయి. అదొకటి దాంట్లో కూడా ఒకటి ఉంది. ఇదేమో ఒకటి వెస్టర్న్ టైప్ అనమాట, టోటల్లీ ఆపోజిట్. అక్కడేమో ట్రెడిషనల్. అందుకే వద్దంటుంది బట్టలు ఇది మార్నింగ్ స్కూల్ కి వేసుకెళ్ళదు చూడాలి. హాఫ్ సారీ మేము హాఫ్ సారీ వేసుకొని వెళ్ళమంటే స్కూల్ కి హాఫ్ సారీ వేసుకొని బర్త్డేకి వెళ్తారా అంటుంది. అవి వేసుకుంటేనే బాగుంటదని చెప్పినాం. కాకపోతే ఇక ఆమె ఇష్టం, బర్త్డే రోజు ఎవరి ఇష్టం వాళ్ళకి ఫాలో అవ్వాలి కాబట్టి ఇంకా తప్పదు. ఇది ఒకటి. ఇది ఏదైనా ఆడిషన్కి వెళ్ళినప్పుడు బాగుంటుంది. ఇలాంటివి ఉన్నాయి కానీ మోకాళ్ళ పైకి అయిపోయినాయి, ఆమె వేసుకోదన్నమాట. అవన్నీ పక్కన పెట్టేసి లెగ్గిన్ వేసుకోవాలి. ఇంత నచ్చదనేసి. లేదు, మోకాళ్ళ కిందికే ఉంది అది చాలా. ఇది పెద్దది తీసుకొచ్చాము సరిపోవట్లేదని. మరి చిన్నది ఇంకా పెద్ద పిల్లేం కాదు. ఇప్పటి నుంచి కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు వేసుకోకపోతే తర్వాత ఇంకా అసలు వాళ్ళు వేసుకోలేదు. ఇది షరారానో ఏదో ఏదో అంటుంది డ్రెస్. షరారా గరారా నార్త్ స్టైల్. పక్కన వచ్చేసి లోపల ఇది వస్తుంది, బ్లౌజ్ టైప్ లో వస్తుంది, స్లీవ్స్ వస్తాయి దీనికి. ఈ పైన ఇట్లా కుచ్చుకో. అదే మరి కూర్చుంటే అసలు వేసుకోదు, కూర్చుంటే కూర్చుకోవడానికి ఆప్షన్ ఏం లేదు. ఇది చెంకి కాదు, ఇది థ్రెడ్. ఇదేనా గుచ్చుకుంటుంది? ఎందుకు గుచ్చుకుంటుంది? ఇదేం గుచ్చుకోదు, ఇంకా మెత్తగానే ఉంది క్లాత్. నీ బిడ్డ అనకపోతే ఓకే. ఇది దీని కిందనేమో లెహంగా వస్తుంది. లెహంగా కాదు అది, పాయింటే, కాకపోతే లెహంగా ఉంటది. సపరేట్ చూస్తే గానీ అర్థం కాదు. ప్యాంట్ ఇది అక్కడ చూస్తే పాయింట్ 2 in 1 లెహంగా లాగా ప్యాంట్.
ఎటన్ బండి మీద కూర్చున్న అటు కాలు వేసి కూర్చున్నా కూడా కంఫర్ట్గా ఉంటుంది అనేసి. ఇది బర్త్డే డ్రెస్ అనుకుంటుంది. ఏం వేసుకుంటుందో ఈ మూడిట్లో తన ఇష్టం. మార్నింగ్ ఏం వేసుకుంటుందో, నైట్ ఏం వేసుకుంటుందో, ఏది వేసుకున్నా ఓకే మాకు. ఇదనమాట బర్త్డేవి. ఇంకా 2 డ్రెస్సెస్ ఉన్నాయి. ఇప్పుడు బయటికి వెళ్ళి ఓనీలు తీసుకురావాలి. దీనికేమో బ్లూ కలరు, దీనికేమో ఏది దొరుకుతుంది రెండిట్లో, పింక్ ఆరు ఈ పర్పుల్ అనుకుంటున్నా. ఇంకేది ఉంటుందో చూడాలి. ఓకే, ఇదనమాట అండి మా దీవెన బర్త్డే షాపింగ్ కలెక్షన్. ఏం తెలియదు వాళ్ళ అక్క, ఆయన బర్త్డే ఖమ్మంలో వాడికి దీవెనకి టీ షర్ట్స్ ఒకటి పర్పుల్ కలర్ వేసుకుంది మొన్న చందన్న బర్త్డే రోజు. ఆ డ్రెస్ తీసుకొచ్చి నా బర్త్డేకి అక్క తెచ్చిన ఒక డ్రెస్, నాకు కూడా ఒక డ్రెస్ తేవాలి అక్క బర్త్డేకి అంటున్నా. ఇటు సరే తీసుకొస్తలే అన్న. నేను తీసుకొస్తా అంటే లేదు వాళ్ళ నాని నేను తీసుకొస్తా అంటుంది. బర్త్డే ఆమె తీసుకొస్తా అండి. బర్త్డే లేని ఆయనకి ఏం తీసుకురాను నేను. వాళ్ళ తాత తీసుకుంటాను. తీసుకుంటాను వస్తాడుగా, తీసుకొని వస్తాడు. అదనమాట. ఇలా మీకు దీంట్లో ఏది నచ్చింది? ఈ సారీస్ ఇది 800 అని చెప్పా కదా, ఇదేమో 750 అలా పడింది. ఇలాంటివే గ్రీన్ అండ్ రెడ్ బార్డర్ వచ్చింది. ఇంకోటి గుర్తులేదు నాకు, ఫోన్ లో ఉంది. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం మీకు నెంబర్ ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? బ్లౌజ్ స్టిచ్చింగ్ కైనా వర్క్ కైనా ఏదైనా మీకు ఈ మోడల్ డ్రెస్ కావాలని మీరు సెండ్ చేసిన ఫోటో వాట్సాప్ నెంబర్ కి మీకు ఏ కలర్ కావాలని ఆ కలర్ కాంబినేషన్స్ కూడా చెప్తుంది. స్టిచ్చింగ్ అయితే మామూలుగా చాలా చాలా బాగుంది. చూడండి ఎంత నీట్ గా ఉందో. ప్రైస్ అయితే మాకు ఐడియా లేదు. ప్రైస్ నాకు ఐడియా లేదు. దాన్ని బట్టి మనం తీసుకునే అంటే స్టిచ్ చేసే వర్క్ ని బట్టి మీరు అన్ని డీటెయిల్ గా మాట్లాడుకోవచ్చు. ఒకవేళ మీకు అర్జెంట్ అయితే అది చేయించుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అలాగే మాకు దీనికి ఎవరైతే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ అడ్వాన్స్. థ్యాంక్ యూ బాయ్. ఓకే అండి, మీకైతే క్లియర్ గా దగ్గర నుంచి చూపిస్తున్నాను. డ్రెస్ వచ్చేసి ఇది ఇంకా ఓనీ రాలేదు. ఓనీ వచ్చాక చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా రేపే కదా, ఎక్కడ ఒకటి సెట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది హడావిడి లేకుండా. అందుకనేసి ముందే అయితే చూపించాము. ఇంకా ఓనీ మనం బయట కొనుక్కోవడమే. మనకి నచ్చింది జార్జెట్ టిష్యూలైనా దేంట్లైనా కొనుక్కోవచ్చు, ఏది కంఫర్ట్ అయితే అది. ఇంత అందమైన డ్రెస్ మాకు కుట్టించినందుకు శిరీష గారికి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్.